హార్ట్కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలండి. ఈ రోజుల్లో ఏ పని చేస్తున్నామో నాకు ఎక్కడ గుండె నొప్పి వచ్చేస్తుందో, ఎక్కడో హార్ట్ అటాక్ వచ్చేస్తుందో అన్నది భయం వేస్తుంది. అందులోనూ వింటర్లో ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి విన్నానండి. ఇది ఎంతవరకు నిజం అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. అవునండి, వింటర్లో ఏంటంటే హార్ట్ అటాక్స్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ పర్సంటేజ్ ఎక్కువ అండి. దీనికి కారణాలు కొన్ని ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసరికి ఈ చలికాలంలో కోల్డ్ అట్మాస్ఫియర్లో ఏంటంటే మన రక్తనాళాలు, ధమనులు, ప్రిడామినెంట్గా ధమనులలో ఏంటంటే కుంచుకుపోతాయి, వాసో కన్స్ట్రిక్షన్ అంటారు. సో ఈ వాసో కన్స్ట్రిక్షన్ వల్ల ఏంటంటే అండి బీపీ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది. దీంతో ఏంటంటే గుండె మీద పనిభారం పెరుగుతుంది అనమాట, వర్క్ లోడ్ ఎక్కువ కాంట్రాక్ట్ అవ్వాలి. సో ఇది ఒక కాజ్, అందుకని హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ శీతాకాలంలో మనకు బాడీలో సింపాథెటిక్ డ్రైవ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. మూడోది ఏంటంటే డీహైడ్రేషన్, ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియర్, మంచినీళ్ళు తాగబుద్ది లేదు, తక్కువ తాగుతారు. దీనికి తోడు లో హ్యూమిడిటీ ఉంటుంది. లో హ్యూమిడిటీ వల్ల డిహైడ్రేషన్ ఇంకా అగ్రవేట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నాలుగోది షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండకుండా ఎక్కువ ఉంటాయి. ఈ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ ఉంటాయో హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ పైన చెప్పిన వాటి వల్ల ఈ హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ శీతాకాలంలో ఎక్కువగానే ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే హార్ట్ అటాక్ ఎప్పుడు వచ్చినా కూడా ఎర్లీ మార్నింగ్ లోనే వస్తుంది అని చెప్పేసి అంటారు. ఎందుకంటారు అదే టైం? ఎర్లీ మార్నింగ్ అంటే ఇది 4 to 10 ఇలా మధ్యలో వస్తాయండి. ఎందుకు అని అంటే అప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ అనేవి దట్ ఈస్ కార్టిజాల్ అండ్ అడ్రినలిన్ అప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇంకోటి కొంతమందికి ఏంటంటే మార్నింగ్ బీపీ సర్జ్ అంటారు. ఎర్లీ మార్నింగ్ కొంచెం బీపీ కొంత ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఈ టైంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఈ నాట్ ఓన్లీ హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ రావడం కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఎక్కువ వస్తూ ఉంటాయండి. ఓకే,